ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. సంగతిని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకొని ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉన్నాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతికి వ్రాస్తూ అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయం 2వ అధ్యాయము 9 నుండి 15వ చరణం వరకు చదువుకుందాం. మరియు స్త్రీలును అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొనేటువంటి స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయును. తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా. 15వ వచనం చదవండి అమ్మా. లాస్ట్ 15 చదువు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినడల శిశు ప్రసూతము ద్వారా ఆమె రక్షింపబడును. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వచన భాగములో ఇది వాస్తవానికి మన సంఘ పరిస్థితులను బట్టి, అలాగే సంఘములో ఉన్న కొంతమంది వ్యక్తిత్వములను బట్టి అలాగే దైవ ప్రజలైనటువంటి వారి జీవితాలలో ఎలాంటి విధి విధానములు ఉండాలో దానిని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇది. జాగ్రత్తగా ప్రియులారా, దేవుని వాక్యము వైపు దృష్టి ఉంచి జాగ్రత్తగా వినండి. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రికను వ్రాస్తూ మొట్టమొదటిగా పురుషులను గురించి మాట్లాడాడు. పురుషులను గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, పురుషులు ప్రతి స్థలమందు
ప్రతి స్థలమందు కోపపడరాదు. అక్కడ మీరు 2వ అధ్యాయములో 8వ వచనము, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై ఉండవలనని కోరుతున్నాను. పురుషులు ఎలా ఉండాలో ఎక్కడ అంటే ఊరిలో కాదు, ఊరిలో ఉన్న సంగతులను గురించి కాదు. మరెక్కడ సంగతులు చెప్తున్నాడు పౌలు అంటే, తిమోతి ఇదిగో సంఘములో ఉన్నటువంటి పురుషులైన వారు, ఆ పురుషులైన వారు ఉండవలసిన రీతి ఎలాంటిది అంటే, ప్రతి స్థలమందు సంఘములో సంఘ బిడ్డలుగా దైవ ప్రజానీకముగా ఎంచబడిన వారు ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేనివారై ఉండాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి ముందు పడితే వారి ముందు, ఇదిగో ప్రియులారా, తమకున్నటువంటి కోపమును చూపరాదు అనే విషయమై పురుషులను గురించి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు పురుషులను గురించి మాట్లాడి అంతటితో ఆగకుండా ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా దూరం మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. దేవుని చిత్తమైతే ఇంక ముందు కూడా కొన్ని మాటలు నేర్చుకునే వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పురుషులను గురించే కాకుండా ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి స్త్రీలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. స్త్రీలను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడేమన్నాడు, మరియు స్త్రీలు కూడా ఎలా ఉండాలి అంటే, స్త్రీలో ఉండవలసినటువంటి ప్రతి విధమైన పరిస్థితులను గురించి ఎందుకు బోధిస్తున్నాడంటే, పురుషులను గురించి ఎంత డీటెయిల్గా చెప్పలేదు, కానీ స్త్రీలను గురించి కొంచెం ఎక్కువ డీటెయిలే చెప్పండి, కొంచెం ఎక్కువగానే పొడిగించాడు పౌలు. అంటే ఎందుకని దాంట్లోనే మనకు అర్థమైపోవాలి. పురుషులను గురించి కోపం ఎక్కువగా పురుషులకు ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పురుషులు ఇదిగో కోపాన్ని చూపొద్దు. అంతేకాదు, కొన్ని సంశయము విషయములలో జాగ్రత్తగా ఉండనని ఈ 2 విషయాల్లోనే ముగించేసి, మరి స్త్రీల గురించి మాట్లాడుతూ కొన్ని ఎక్కువ విషయాలే చెప్పరే. ఎందుకని? స్త్రీలను గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. ఎక్కువ అంటే వేరే ఎక్కువ కాదు, ఎక్కువ చేయబాకనే ఎక్కువ కాదు. కొంచెం ఎక్కువ విషయాలే చెప్పాడు. ఆ విషయములలో ఏమని మాట్లాడుతున్నాడు? మొట్టమొదటిది ఏమంటాడంటే, మరియు స్త్రీలట ఎలా ఉండాలి, ఎక్కడుండాలి? స్త్రీలు అనుకువ కలిగి ఉండాలి అంటాడు. అనుకువ అంటే ఏంటి?
అనకువ అంటే ఏంటి? వాస్తవానికి ప్రతి స్త్రీకి కొంత ఎర్రి ఉంటుంది. ఎర్రి అంటే ఏంటి? ఎర్రి అంటే ఏంటండి? అంటే ఎర్రి అంటే ఏమండి? కొంచెం తొందరపాటు, మాటలోనైనా తొందరపడటంలోనైనా కొన్ని విషయములలో ఇదిగో ప్రియులారా ఆ త్వరదిపాటు ఉన్నది గనుక స్త్రీలు సంఘ విషయములోనే కాదు, కుటుంబ వ్యవస్థలోనే కాదు, ప్రతి సందర్భములో ఎలా ఉండాలంటే మొట్టమొదటిదట అనుకువ కలిగి ఉండాలంట. అనుకువ అంటే ఒకటి వాస్తవానికి చెప్పుకోగలిగితే ఇదిగో నిశ్శబ్దముగాను ఏమండి చాలా ఆలోచన కలిగిన రీతిలో నడిపించబడటమే అనుకువ కలిగి ఉండడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సామెత ఉంది, లోక సామెత. ఏమియు లేని ఆకట ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. ఏమి లేనాకు, ఏమీ లేనాకు, ఏమి లేనాకంటే ఒడ్డెచ్చనాకు ఎగిరిపడిద్ది. ఏమండి? భోజనం కర్రీసు అన్ని దానిలో పెట్టిన తర్వాత ఏమవుతుంది? అది చెప్పరే అనిగుంటుంది. అట్లాగే ఇప్పుడు జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు సంఘములోనైనా, అంతేకాదు కుటుంబములోనైనా, అంతేకాకుండా గ్రామములో జరిగేటువంటి కొన్ని విషయములలోనైనా ఎలా ఉంటారంటే చాలా మందట ఎలా ఉండాలంటే అనుకువ కలిగిన వారై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుకువ కలిగి ఉండాలి. ఈరోజు ఇదిగో కొంతమందిలో లేనటువంటిది ఏమిటంటే అనుకువ లేదండి. ఎవరిలో లేదు? ఇప్పుడు పౌలు ఎవరిని గురించి చెప్తున్నాడు? ఏమండి? ఓ తిమోతి, నీకు ఒక పరిచర్య సంఘము అప్పగించబడింది. అప్పగించబడిన సంఘములో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎలా ఉండాలంటే అనుకువ కలిగిన వారై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పరేమండి అమ్మా? ఏం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్తున్నది కదా, వాక్యం చెప్తున్న మాట. అది అనుకువ కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యము తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఇదిగో ప్రభువు అడుగుతున్నాడు, నీలో అనుకువ కలిగి నీవు ఉన్నావా, నడిపించబడుతున్నావా అని ఒకవేళ ప్రభు నిన్ను అడిగితే నీవేం చెప్తావు? ప్రభువా, నా మత్సానానికి నేను బాగా అనుకువగానే ఉన్నానయ్యా అంటావా? ప్రభు అంటాడు వెంటనే నీ జమ్మడి ఫోన్ అంటాడు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఏమండి? గమనించండి. ఇప్పుడు ఎందుకని ప్రభు అంటున్నాడు? మత్తయి సువార్తలో ప్రభు వారు మాట్లాడుతూ 11వ అధ్యాయం 29వ చరణం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువారు మాట్లాడుతుంటాడు. ఏమని అంటున్నాడు? నేను సాత్వికుడను, దీనమైన మనస్సు గలవాడను అని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే ఆయనలో ఉన్న అనుకువను
మనకు బోధిస్తున్నాడు. నేను ఎట్టి అనుకువ కలిగి ఉన్నాను. ప్రభు ఎక్కడైనా కప్పెగిరినట్టు ఎగిరిన పరిస్థితులు ఉన్నాయా? 33.5 సంవత్సరాలు భూమి మీద ఈ లోకంలో ఉన్నాడు. ఎక్కడైనా సాత్వికం లేకుండా, దేన మనసు లేకుండా, ఇదిగో ప్రియులారా, ఏమండి, అక్కడ అనుకువ కలిగిన స్థితి లేకుండా. ఇప్పుడు ఒక మాటలో చెప్తాను మీకు అందరికి, అనుకువ అంటే ఏంటో నీకు చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారిని యూదులందరూ పట్టుకొని వెళ్ళి, ఏమండి, పొంతు పిలాతు ఎదుట నిలబెట్టారు. నిలబెట్టి, ఏమండి, ఇతడు ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని శిక్షించవలసిందే అన్నారు అనుకోండి. అనగానే ప్రభు ఏమనాలి? అప్పుడు ప్రభు ఏమనాలి? ప్రభు వారేమనాలి? సపోజ్ మనమైతే ఎవడు రాడు, రండిరా నా మీదకి వచ్చినోడు పని అంతు తేలుతాను. ఆడోళ్ళు అయితే వాళ్ళ భాష వాళ్ళది కదా, అంతేనా అన్నమ్మగారు? ఇప్పుడు బస్సుల్లో జరుగుతున్నాయి చూసారా గొడవలు? జుట్టులు పట్టుకుని సిగ్గు ఎగ్గు లేకుండా, ప్రియులార దేవునికి స్తోత్రం, ఎట్టబడితే వాళ్ళు ఆడోళ్ళన్న సంగతే మరచిపోయిన వారై ఎంత వెచ్చలవిడి, వాళ్ళ పైటులు జారిపోతున్నాయో తెలియదు, వస్త్రాలు ఉంటున్నాయో లేవో తెలియదు, ఎట్టబడితే అట్ట కొట్టుకోవడం. దరిద్రమైన పరిస్థితులను ఎక్కడ జరుగుతున్నాయి చెప్పరే? నేను ఆ మాటల్లో నువ్వే అన్నావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకని ప్రభువారు చెప్పుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఎట్టి అనుకువ కలిగి ఉన్నానో, సంఘ బిడ్డలారా మీరు కూడా అట్టి అనుకువ కలిగి ఉండాలి అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సంఘమును ప్రభు ప్రశ్నిస్తే మనలో ఎంత అనుకువ కలిగి ఉన్నాం? ఎంత అనుకువ కలిగి ఉన్నాం? ఒక మాటకు ఓర్చుకోగలిగిన అనుకువ ఉందా? ఒక పరిస్థితులకు తట్టుకోగలిగినటువంటి అనుకువ ఉందా? చిన్నదైనా పెద్దదైనా, ఇదిగో ప్రియులారా, దానిని దాటవేసుకొనగలిగిన ఆ స్థితి మనలో, ఆ అనుకువ ఉందంటే చిన్నాటికి ఎగరటమే, పెద్దాటికి ఎగరటమే. చిన్నదే లేదు చెప్పరే? ఇప్పుడు నేను అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఒక మాట చెప్పాలి మీకు. దేవుని మందిరములో కొన్ని కార్యాలు జరిగించబడతాయి, ప్రతి సమయములో జరిగించబడతాయి. ఇది ఎవరిల్లు చెప్పరేమండి అమ్మా? ఇది ఎవరిల్లు? దేవుడిల్లా, దేవునిల్లా, మనిల్లా? పాస్టర్ గారి ఇల్లా? ఎవరిల్లు? మన తండ్రి, మనందరి తండ్రి అయిన దేవుని ఇల్లు. ఇక్కడ ఫంక్షన్లే జరగవచ్చు, ఏమంటే రకరకములైన కార్యాలు జరగవచ్చు. ఇప్పుడు ఇంటికాడ కొంతమంది గొడవలు ఉన్నాయనుకో, ఇంటికాడ చూసుకోవాలి. చాలా మంది ఇంటిలో ఉన్న వాటిని కూడా తెచ్చి ఎక్కడే పెడతారు, ఆ పేడంతా ఎక్కడే వేస్తారన్నమాట. ఇంటికాడ జరిగిందాన్ని ఇంటికాడ వదిలిపెట్టరు. ఇంటికాడ పగ అయితే చర్చిలో కూడా పగే. వీళ్ళు పలహారం పంచితే వాళ్ళు ఉండరు, వాళ్ళు పలహారం పంచితే వీళ్ళు ఉండరు. మరి రేపు అక్కడ పరలోకానికి వెళ్తే ఆ మొత్తంది కాబట్టి నేను చెప్పరే అమ్మా? ఇప్పుడు పాస్టరమ్మ గారికి నాకు పడదనుకుందాం. పాస్టరమ్మ గారు ప్రభువా పరలోకానికి వస్తే నేను రాను, ఇంటికాడ ఇళ్లలో చిన్న చిత్తక మనస్పర్ధలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి ఈ రోజు ఉంటాయి, 4 రోజులతో పోతాయి. కానీ
ఈ బయట ఇళ్లలో ఉన్నటువంటి ఆ స్థితులన్నిటినీ ఎక్కడ రుద్దుతున్నారంటే సంఘంలో. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ ఆత్మీయ తండ్రిగా మీలో ఉన్నటువంటి లోపాలు తీసివేయవలసిన బాధ్యత నాకున్నది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు దీనిలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇది దేవుని మన తండ్రి ఇల్లు. ఏమండి, ఇక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి, భోజనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇంటిలో అందరూ హక్కుదారులే. ఒకడు హక్కుదారుడు, ఒక ఆమె హక్కుదారురాలు, ఇంకొక లక్కు లేని వారు ఎవరునూ లేరు. ఒకళ్ళు నీకు పెట్టాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు నీకు అందియాల్సిన అవసరమో లేదు. నీకు నువ్వు తీసుకొని నీ తండ్రిల్లు కాబట్టి నువ్వు పెట్టుకొని తినేసి పక్కకెళ్ళేటువంటి అవసరత ఉంది. దీంట్లో కొంతమంది ఏం చేస్తున్నారు? 4 సార్లు పిలవాలి, 4 సార్లు వెళ్ళాలి, 4 సార్లు బతిలాడాలి. ఇదేమో నా ఇంట్లో పెళ్ళే, నీ ఇంట్లో పెళ్ళే కాదు. ప్రతిదీ ఎందుకు? ఇది ఒక దుర్మార్గమైన కార్యం. దేవుని సన్నిధిలో ఈ దుర్మార్గపు ఆలోచన ఉన్నవారిని దేవుడు మాత్రం క్షమించడని నేను చెప్తున్నాను. సరే, ఏదొక విధంగా ఒక్కొక్క చిన్న మాటలు జరిగాయనుకోండి, దాన్ని అంతటితో వదిలిపెట్టే విధానం చెప్పరే. కాలుకైందంట, కాలుకైన దాన్ని ఏలుకు తీసుకోవటం, ఏలుకు తీసుకున్నది ముక్కు కాడ పెట్టుకోవటం, ముఖమంతా పూసుకోవటమే. ఏమండి, ఎవడో ఈ మధ్యకాలంలో అదేంటి కందిరేగల తుట్టికాడికి వెళ్ళాడంట, అవి మొత్తం కొడితే ముఖమంతా ఇలా వాసుకొచ్చింది. అర్థం కాల? ఈ శాటాలు చేస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. అర్థం, ఒకటి జరిగింది అంటే దాన్ని అంతటితో వదిలిపెట్టటమా, లేకపోతే నీకు నాకు పడదంటే రోలెక్కు తలంబరాలు పోతానంటారు కొంతమంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీకు నాకు కుదరదనుకో పక్కన వదిలిపెట్టేసే, మాట్లాడబాక, పలకరించబాక. ఏమండి, 4 రోజులు అలా ఉండు, నీకు సఖ్యత కుదిరిన తర్వాత చెప్పరే. ఎందుకు? అందుకని ఇక్కడ ఏమంటాడు ప్రియులారా, అనుకువలేదు. చాలా మందిలో తనను తాను తగ్గించుకునే ఏమండి స్వభావం లేదు, తగ్గించుకునే పరిస్థితులు లేవు. ఏమండి, ముసలోళ్ళకి అదే పని, కుర్రోళ్ళకి అదే పని, మధ్య వయసు వాళ్ళకి అదే పని. దేవుని ఇంటికాడైతే పర్వాలా, మరి సంఘంలోనికి సంఘంలో జరగటం, ఇళ్ళకాడ గొడవాడుకోవటం. ఇది మీకు ఎట్లుందో నాకు తెలియదు, కానీ చూసేవాళ్ళు వస్తారు, బయట సంఘాలలో వెళ్ళేవాళ్ళు. ఆ సంఘంలో చూడు, ఈ రకం చేస్తున్నారు, ఈ రకం గొడవలు ఆడుకున్నారు అంటారు. ఏం లేదు, అర్థం కాలే. సిగ్గన్నా రావాలి, మనకన్నా రావాలి. అర్థం కాలే. నాకెటు పోయిందిలే అనుకోండి, దేవునికి స్తోత్రం, నాకు ఎటు లేదు, మీకన్నా ఉందేమని చూస్తున్నాను నేను. హల్లెలూయా. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఏమండి, ఈ జరిగే అన్న ఉన్నాయి అనుకోండి, ఈ జరిగే మీరిద్దరు గొడవాడుకోవటం, మీలో మీరు బాధపడటం, మధ్యలో 50 అండి, 50 చేసేందుకు నీకు పడకపోతే 50లా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము అనుకువ కలిగిన, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఒక వ్యక్తిని గురించి వ్రాస్తూ, మోషేను గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనములో తన అనుకువను గురించి మాట్లాడతాడు. చూడండి, ఇదిగో నా ఇల్లంతటిలోనట మోషే మిక్కిలి సాత్వికుడు. అంటే మోషేకున్నటువంటి అనుకువ, మోషేలో ఉన్నటువంటి ఆ త్యాగం ఈరోజు సంఘస్థులలో ప్రతి ఒక్కరికి కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఇంచుమించుగా 30 లక్షల కాలు బలగాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే
వాళ్ళొచ్చొక మాట, వీళ్ళొచ్చొక మాట, వీళ్ళొచ్చొక నింద, వాళ్ళొచ్చొక నింద, నలువైపుల నుండి రకరకాలైనటువంటి ప్రెజర్స్ మోషే మీద పడితే మోషే ఏం చేశాడంట? నోట్లో నీళ్ళు పోసుకొని నోరు మూసుకొని చెప్పరే ఏమండి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, పెత్తనం ఇచ్చాడు, నాయకత్వం ఇచ్చాడు, కాబట్టి నేను చెప్పిందల్లా మీరు చెయ్యండి అని ఆధిపత్యం చలాయించిన వాడు కాదు మోషే. ఏమండి, అర్థం కానటువంటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పాడు, అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించాడు, విసిగిస్తున్న వారి విషయమై దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసా? దేవుడే వారి మీద కోప్పడుతుంటే, వీరిని చంపటానిక అరణ్యంలోనికి తీసుకొచ్చావు అని చెప్పి ప్రతిసారి దేవుని ఉగ్రత ఇశ్రాయేలుల మీదకి రాకుండా అడ్డుపడిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఇదిగో ప్రియులారా, మాకు మాంసం లేదని, భోజనం లేదని, నీళ్లు లేవని, రకరకాలైన నానా రకములైన హింసలు పెట్టారు మోషేని. అయినా సరే మోషే ఏం చేశాడు? సాత్వికముతో నడిచాడంట. అంటే అనుకువ కలిగిన వాడై. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు సంఘానికి, సంఘ బిడ్డలకు కావలసినటువంటిది ఏంటండి? చెప్పరే, అనుకువ కావా. బైబిల్ గ్రంథంలో షోలమితుని గురించి ఒక మాట రాయబడి, నేను అధ్యాయం అవసరం లేదు కానీ నేను మాట చెప్తాను. ఏమండి, సొలొమోను మాట్లాడుతూ ఏమంటాడంటే, షోలమితి, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు అంటాడు. షోలమితి ఎలా నడిచిందంట? ఎలా నడిచింది? షోలమితి ఎలా నడిచిందమ్మా? అందముగా నడిచింది, పాదరక్షలతో చక్కగా నడిచిందంట, చూడముచ్చటగా. ఈరోజు ప్రియులారా, అనుకువగలిగిన నడక కూడా చెప్పరే, నడక కూడా లేదు. ఏమండి, అనుకువగలిగిన 2 గజ్జలు కాళ్ళకు కట్టుకోవటం, అదేంటే ఈ కోలాటం వేసే వాళ్ళ మాదిరిగా టంగ 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 కొట్టినట్టుగా. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే ఆ పేరేదో పెట్టి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఎట్లా నడుస్తుందో తెలుసా? ఎగిరికి నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది. ఏమండి, ఏందంటే ఎగిరి నడవకపోతే గజ్జులు మోగవేమోనని, ఎగిరెగిరి నడవకపోతే. నేను ఏదో పేరు పెట్టానండి, గుర్తు రాలేదు నాకు. కాదు, ఏదో పేరు పెట్టాను, గుర్తులేదు. గమనించండి, అంటే అనుకువగలిగిన నడత లేదు, అనుకువగలిగిన స్వభావం లేదు. ఈరోజు సంఘములో దేవుడు కోరుకుంటున్నటువంటి ఇదిగో ఆలోచన ఏంటంటే, దేవుడు చెప్పకయే చెప్పుతున్న మాట ఏమిటంటే, మీరు అనుకువ కలిగిన స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రికలోనికి రండి. ఏమండి, అనుకువను గురించే ఇంకా కొన్ని మాటలు అక్కడ రాస్తాడు. ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 2వ చరణం. నాలుగు 2వ చరణం.
ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడచు కొనవలెనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఇప్పుడు మనలో ఏం కావాలా? ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత కలిగిన వారమై ఉండి ఒకరి ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి. ఒకరి ఎడల చెప్పరే, ఒకరి ఎడల ఒకళ్ళు ఏముండాలి? ప్రేమ కలిగిన వారై. ఇదిగో ఒకరిని ఒకరు సహించుచు. ఇప్పుడు ఈ సహనమే చెప్పరే, ఈ సహనమే లేకపోవటం వలన అనుకువ లేనట్టుగా, సహనము లేనటువంటి మన జీవితములో ఏమి లేనట్టంటే అనుకువ. ఏమండి? అంతేకాదు, సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా ఏమండి జీవించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పిలవబడిన పిలుపునకు తగినట్లుగా. ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు పిలువబడ్డామండి? మనం పిలువబడిన కారణాలు ఏంటి? కొన్ని సంఘాల్లో ప్రియులారు, నేను పేర్లు చెప్పవసరం లేదు కానీ ఇదిగో తలకాయలు బగలు కొట్టుకున్నంత గొడవలు జరుగుతున్నాయి. అంటే ఇదిగో ఎందుకు జరుగుతాయి అంటే సంఘాలలో గొడవలు సహనము లేక తలలు పగలగొట్టుకోవటానికి కాదు, మనలను పిలచింది ప్రభు. గొడవలాడుకోవడానికి కాదు. ఇంకొక విషయంలో చెప్పాలంటే అక్కడ జరిగే విధానాలు ఎలా ఉన్నాయంటే పోలీసులను పెట్టి రకరకాలైన విధానాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టి ఆరాధనలు జరుగుతున్నాయి. కారణం సహించుకునే చెప్పరే మనలో లేదు. సహించుకునే ఒకరిని ఒకడు సహించుకోలేక. ఏమండి? కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీరు ఒకరి ఎడల ఒకడు సహనము కలిగి ఉండుడి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? సహనం లేదు ఈరోజు సంఘానికి. ఏమండి? ఇంకొకటి అక్కడక్కడ పోటీ. అర్థం కాల? సహనం అనేటువంటిది మనలో రావాలి. ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ప్రభు నెరిగి ఉన్నా, ఎంతకాలం ప్రభుతో నడిచినా మనలో ఏమి లేకపోతే జీరో. ఏమంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయం అంటాడు, ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను మర్మములని ఎరిగిన వాడవైనను ఇదిగో ప్రేమ లేని వాడవైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై. ప్రేమ ఎవరి మీద ఉండాలి? నీ మీద, నీకు కాదు. దేవునికి స్తోత్రం. నీ మీద, తన మీద తను ఎవడైనా. ఏమండి? నేను అనుకుంటాను, పాస్టర్ గారు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను అనుకున్నాను అనుకో. అది కాదు, ప్రతి ఒక్కరిని చెప్పరే ప్రేమతో. అందుకని అక్కడ ఇంకొక మాటలో చూడగలిగితే కొలసి పత్రికలో కూడా చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారమును పరిశుద్ధులను
ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని, అంటే అనుకువను మనము ధరించుకోవాలంటే ఎట్లా? ఏమండి, మనం వస్త్రములు ఎలాగైతే ధరించుకొని ఉంటున్నామో అలాగే అనుకువను కూడా. ఇంకొక మాటలో పేతురు మొదటి పత్రికలో 3:4 అంటాడు. ఆ మాట ఒక్కడు చూడండి, ముగించుకుందాం. పేతురు మొదటి పత్రిక 3:4 3:4 సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ. ఇలాంటి గుణం, ఇలాంటి అనుకువ ఎవరికి ఇష్టమంట? దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగింది. మిక్కిలి విలువ కలిగింది. అర్థం కాల? ప్రియులారా, నేను ఒక మాట చెప్పాలి మీకు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దూతల గురించి వ్రాయబడింది. మీకు అనేక పర్యాయాలు చెప్పాను ఆ మాట, అనేక పర్యాయాలు చెప్పాను. ఏమండి, 6వ అధ్యాయంలో ఏమండి అక్కడ వ్రాస్తూ, సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవునికి పైగా శరాపులు, కెరూబులు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 2 కాదు, 6. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నాయి, 2 రెక్కలతో చెప్పరా ఏంగా ఎగురుతున్నాయి. ఇప్పుడు 6 రెక్కలు సరిపోయినాయి. ముందు ముఖం కప్పుకున్నాయి అంట. ముఖం అంటే ముఖం ఎందుకు కప్పుకున్నాయి అంటే, మా రూపములు దేవుడే కనపడాలి తప్ప మేం ప్రత్యక్షపరచబడకూడదు, మొదటి విషయం. అంతేకాదు, మన ముఖాలలో కొన్ని ఏమండి డెవైర్షనల్ వస్తాయి, కొన్ని మార్పులు చేర్పులు, కోపము, అసూయో, రకరకాలైన ఏమండి అర్థం కావట్లే అన్నేమవుతాయి చెప్పరే. ముఖంలో కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కదా. కోపం వస్తుంది, కొంతమంది మీద అసూయ రావచ్చు, కొంతమంది మీద పగబట్టొచ్చు. ఇవన్నీ కూడా మన ముఖాంతరములో కనబడకున్నట్లు మన ముఖమును మనం కప్పుకోవాలి. రెండవది, కాళ్ళు కప్పుకోవాలి. కాళ్ళు ఎందుకు అంటే స్వభావం, నడవడి, స్వభావం. కాళ్ళు అనగా ఇదిగో నడవడిని చూపిస్తే, నడవడి అనగా అర్థం ఏంటంటే స్వభావం. మన స్వభావం ఎలాంటిది? క్రూరమైన స్వభావం ఉండొచ్చు, కోపిష్టి స్వభావం ఉండొచ్చు, మూర్ఖతనమైన స్వభావం ఉండొచ్చు. ఇట్లా ఈ స్వభావాలన్నీ ఏం చేయబడాలి? కప్పబడాలి. అర్థం కాదు? ఏం చేయబడాలి? కప్పుకోవాలి. మనం మనుషులం కనుక ఉంటాయి, ఉన్న వాటిని ఏం చేయాలి? మనం చెప్పరే, కప్పుకోవాలి. రెండిటితో ఎగురుతూ ఉన్నాయి అనగా అవి స్వేచ్ఛ కలిగి ఉన్న బంధకాలలో లేవు. కాబట్టి ఈరోజు నేను చెప్పగలిగిన, మన జీవితాల్లో అనుకువ కలిగిన వారమై ఉండాలి. అనుకువ లేకపోతే ఏమండి, సహించుకునే తత్వం లేకపోతే, ఒకరినొకరు ప్రేమించుకునే ఆ స్థితి లేకపోతే, ఒకరిని ఒకరు సహించుకోగలిగిన గుణము లేకపోతే, నేను అంటాను ఒకటే మాట, ఏంటో చెప్పనా? మందిరానికి రాకుండా ఇంటికాడ కూర్చొని శుభ్రంగా బొవ్వాకూర వండుకొని టయానికి తిని ఆ టీవీలో, సీరియల్లో, సినిమాలో పెట్టుకొని ఒకవేళ చూసేవాళ్ళు శుభ్రంగా చూడండి.
దేవునికి స్తోత్రం. అర్థం కావట్లా? నేను అంటాను, పందికి అన్నట్టు 10 మంది పిల్లలు అవసరంలా. గొర్రె ఒక్కటే పిల్లనేసినా అది పనికొచ్చింది. పంది ఏమైద్ది? పంది పిల్లలు చెప్పరే, అవి ఎప్పుడు ఆ పెంట పోగులు అమ్మిటి అవేవి తిని బతకటమే తప్ప నేను కోరుకునేది అది. పంది వల్లే 10 మంది పిల్లలు నాకు అవసరంలా. ఉన్నవాళ్ళు, నెక్కచ్చైనోళ్ళు, దిట్టైనోళ్ళు, దండి కలిగిన వాళ్ళు, మంచి పిల్లలు 4 దేవునికి మహిమ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని దేవుని సన్నిధిలో స్త్రీలు అలాగే పురుషులు, ఏమండి, పురుషుల స్థితిలో పురుషులు చక్కగానే ఉంటున్నారు, స్త్రీలు మాత్రమే కొంచెం అప్పుడప్పుడు కొంచెం గాలిపటం ఎగిరినట్టు ఎగురుతున్నారు. కాబట్టి వాటిని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో మనకి మనం తగ్గించుకుంటూ దేవునికి విధేయులమై దేవుని నామం ఘనపరచబడేటువంటి విధంగా మనం మార్చబడాలని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన సన్నిధిని బట్టి మనందరినీ బలపరచునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అందరు తల వంచు.